భయం ఏమి లేదా? మరి ఎందుకు మరి సాక్ష్యం మూతి నిన్న ఉన్న వాపు ఇప్పుడు ఉందా బాబు? లేదయ్య గారు. అక్కడ మైక్ తీసి మరి సాక్ష్యం చెప్పడానికి ఎందుకు ఆవిడ భయపడుతుంది? ప్రైజ్లో చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె నిన్న వీడియో నేను చూశాను, మీది నా వీడియో చూశాను. ఇది చాలా పాపకాన్ పాడింది, ఇప్పుడు లేదు. లేదయ్య గారు. చూడండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ ఊరండి మీది? ఖమ్మమా? ప్రైజ్లోడు. ఒక మరి నిన్నటి దినాన్ని ఈ సిస్టర్ లాగా ఇంకొక ఆవిడైతే మొత్తం మూతి వంకరు ఉంది కదా, అది మూతి వంకరు ఉండిపోయి నోటి మాట రాలేదు. పరిశుద్ధాత్ముడు ఒక్క నిమిషంలో ఆ మూతి మంచిగా అయిపోయి ఆహారం భోజనం చేసేసింది అప్పుడే ఇక్కడ. హల్లెలూయా. తర్వాత ఈ నిన్న ఇది చాలా వాపు ఉంది. బాబు ఇట్రా, నువ్వు ఇట్రా, నువ్వు అమ్మ మంచిది. ఎంత వాపు ఉంది అది? నిన్నటి దినాన్ని చూపించు. ఉంది కదా అది. మరి ఆమె సాక్ష్యం చూడండి. నేను వీడియోలో చూపిస్తాను. నేను రేపు వచ్చే వారం ఇప్పుడు వీడియోలో కూడా ఉంది. ఈ బుగ్గ ఇలా ఉబ్బి ఉంది. ఇప్పుడు దవడ దాదాపుగా అణిగిపోయింది. దవడ మీద లేదు. దవడ మీద లేదు. ఎక్కడుంది వాపు? ఇప్పుడు ఇంకెక్కడుంది? అది మెడ కిందకి కొంచెం ఉంది అంతే. ఎంత తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నీకు? చాలా అంటే ఒక 100లో ఎంత తగ్గినట్టు అనిపిస్తుంది? రూపాయలు. అదే నేను అనేది. ఇప్పుడు నిన్న మూతి ఇట్లా ఉంది ఆవిడకి. మూతి అమ్మ మాట్లాడు. నిన్నంటే ఇప్పుడు అసలు ఎన్ని రోజులుగా ఈ బాధలు మీకు? 9 నెలలుగా. దయచేసి గమనించండి. అది ఏమన్నారా హాస్పిటల్కి వెళ్తే? అది నాలుక క్యాన్సర్ అంట ఆవిడకి. ఆమె నిన్నటి దినాన్ని ఈ మాత్రం మాట్లాడలే. ఇంట్లో నువ్వు ఆగమ్మా, మీ భర్త చెప్తాడు. ఎట్లా ఉంటుంది ఇంట్లో పరిస్థితి? ఎట్లా బాధ, పోటు అవన్నీ ఉండయా? అన్నం తినకుంటే ఉంటుంది అయ్య గారు. ఇప్పుడు ఎన్నాళ్ళుగా అన్నం తినట్లేదు? 5-6 రోజులు అవుతుంది. రాత్రి నిన్న మన తిన్నది అన్నం. రాత్రి అది తర్వాత చెప్తాం. ఇంటికాడ ఎన్ని రోజులుగా తినట్లేదా భోజనం? ఒక 5 రోజులు అవుతుంది అయ్య గారు. అసలు తినట్లేదా? మరి ఏం తింటుంది? 5 పాలు ఊళ్ళని నోడుతో. అమ్మ ఏమైతుంది? ఇబ్బంది అవుతుందా? బాగా నొప్పి వస్తుంది. నిన్నటి దినాన్న ఈ మెడకాడ నుండి బుగ్గ వరకు వాపు ఉందండి. ఆ బుగ్గ మీద ఉన్న వాపు దిగిపోయింది. మెడకాడ 20% కూడా లేదు నాకు తెలిసి. ఈయన అంటున్నాడు కానీ 10% ఎంత కొంచెం కనపడుతుంది అంతే. నార్మల్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నార్మల్. హల్లెలూయా. మరి హాస్పిటల్కి వెళ్తే ఇది ఆపరేషన్ చేయాలి. ఏమని చెప్పారు? హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు? ముందు ఆపరేషన్ చేయాలని అడ్మిట్ చేసుకుంటారు. వారం నుంచి పోయి మళ్ళీ స్కానింగ్ తీసి ఆపరేషన్ చేయడం, రేడియేషన్, కీమోలు పెట్టాలా అని 9 కీమోలు పెట్టారు. 9 పెట్టారు. 9 కీమోలు పెట్టినా ఏం మాట్లాడలేదు. చూడండి, అది నేను ఇక్కడికి రావాలని చెప్పేది ఇదే. 9 కాదండి, ఇంకో 10 20 పెట్టనండి, ఇంకొక 50 పెట్టినా ఈ మనిషి బతుకింతే ఉంటుంది. ఇక్కడ నిన్నటి దినాన ఆ పబ్లిక్లోనే చెప్పాను, ఆవిడ నార్మల్ అయిపోద్ది, మెత్తబడిపోద్ది, ఆమె నార్మల్ అయిపోద్ది అని చెప్పాను. అన్నట్టు జరిగింది. ఏమైనా తేడా? అన్నట్టు జరిగిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభుని కనపరచాలి. చప్పట్లు కొట్టండి, ప్రభుని కనపరచాలి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈ బిడ్డ ఇక్కడికి రాకపోతే, ఆపరేషన్ కానీ పడిపోతే ఆమె లైఫ్ ఇక ఉండదండి. అయిపోయినట్టే లైఫ్. గ్యారంటీ లేదన్నారు. ఆపరేషన్ చేస్తాం, సగం నాలుగు తీసేసిన గ్యారంటీ చెప్పడం. సగం 4 తీసేస్తే మళ్ళీ గ్యారంటీ లేదంట. 4 తీయవలసిన అవసరం ఏంటండి? అందుకనే మన ప్రభు డాక్టర్ ఇచ్చిన పరమ డాక్టర్. హల్లెలూయా. ఇప్పుడు మీ పేరేంటయ్యా? వెంకటేశ్వరరావు. అమ్మ పేరు కళావతి. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? టీవీలో చూసే వచ్చాం అయ్య గారు. ఎవరో చెప్పలేదు. ఎవరు మాకేం చెప్పలే అయ్య గారు. దేవునికి మహిమ. ఎంత గొప్ప దేవుడు అండి. వీళ్ళకి ఎవరు పరిచయం కూడా లేదు. టీవీలో చూసినప్పుడు ఏమనిపించింది? ఎవరు చూసారు ఫస్ట్? మా కళావతి చూసి మామయ్య ఇట్లా వెళ్తాయి మనం హైదరాబాద్. చెప్పు, నీకేమనిపించింది టీవీలో చూసినప్పుడు? హాస్పిటల్ నుంచి ఏడుస్తూ ఉన్నా సార్. టీవీ పెద్ద రక్షణ టీవీలో వస్తుంది. అప్పుడు శాంసంగ్ నుంచి మీరు హారకింత ఉంటే ఆమెను చూపిస్తారు. అప్పుడు నేను పనిలో రాగానే నన్ను 5 చేసేప్పుడు 5 రోజు 5 రోజు బస్సుతో
ఆపరేషన్ చేయొద్దు నాకు అని మా ఆయన తీసుకుని వచ్చినారు. నీకు ఇంటికాడ ఇదంతా నొప్పి వస్తుంది కదమ్మా, మొత్తం నొప్పి వస్తుంది కదా ఇదంతా. బాగా నొప్పి గారు. చూడండి ఇలా బాగా తిరుగు. ఇదిగో ఈ కొంచెం ఉంది అంతే, కొద్దిగా ఉంది అంతే. అంతే ఉంది అయ్యగారు. ఇది నిన్నటి తిన్నా ఈ అక్కడ నుంచి ఉంది అయ్యగారు. ఈ సైజులో ఉంది. అవును. ఇలా అది ఏదో పెట్టుకుంటే నోట్లో పెద్దగా ఇంత అడల్పులో ఏమో అవునా కదా, చేయొద్దండి అవునా కదా, నార్మల్ అయిపోయింది కదా, అయిపోయింది సార్. నొప్పి. మూతి కూడా ఫ్రీ అయింది, మూతి కూడా వంకర ఉంది కదా, అవునండి, నిన్న అంతే ఉంది అయ్యగారు. మూతి కూడా వంకర ఉంది. అందుకే నేను ఈ టీవీలో వాక్యాలు చెప్పేది ఇందుకే. ఎవరైనా ఒకరు ఈ వాక్యము చూసినప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు, ఇలాంటి బిడ్డలు ఇప్పుడు ఈమెకి ఆపరేషన్ 4 సగం కట్ చేసిన కూడా గ్యారంటీ లేదని చెప్తే 4th స్టేజ్ అన్నారు గారు. 4వ స్టేజ్ బతకదు. 4వ స్టేజ్ అంట. ఇది బస్ స్టేషన్ లేక 4వ స్టేషన్ ఇది. 4వ స్టేజ్ బతకదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతం. ఇప్పుడు నీకు ధైర్యం వచ్చేసిందా, ఇంకేమైనా ఉందా? కొంచెం ధైర్యం వచ్చేసింది. ఈ కొంచెం కూడా ఎందుకు ఉందో నాకు తెలిసిలే. ఇదే చప్పట్లు కొట్టాను గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా.